నెంబర్ 1. నెంబర్ 2, బిచ్చగాళ్ళ లెక్క ఇచ్చిండు. 9,000 కోట్లు పెడతాను బిచ్చగాళ్ళ లెక్క, 8,000 కొడతాను. నేను ప్రతి సంవత్సరం 20,000 కోట్లు కొడుతూ పెడతానంటే ఏమైంది? ఇప్పుడు శూన్యత 10,000 కోట్లు వచ్చినాయి. అందులో కళ్యాణలక్ష్మి అన్ని కలుపుకుంటే గీతాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ పోతే మిగిలింది 0. ఏది సంవత్సరానికి 20,000 బడ్జెట్? ఎందుకు మాట్లాడుతున్నావు? బీసీ శాఖ మంత్రి పొన్నప్రకారం ఉన్నవాకనే నా బడ్జెట్ నా వాటా అయింది ఎందుకు అడుగుతలేవు నువ్వు? 20,000 మొదటి బడ్జెట్లో పెట్టలే, ఈ రెండో బడ్జెట్లో పెట్టలే, ఇక 3 బడ్జెట్ మిగిలినాయి. ఏం పెడతావు నువ్వు అంటే బీసీలకు మళ్ళీ 0. సరే, అది ఎల్లుండి బీసీలో ఉన్నది అసెంబ్లీ నేనే మాట్లాడితే, అది కూడా నేను మాట్లాడితే వేరే విషయం. సో ఇది గౌరవ పత్రికా సోదరులందరికీ కూడా మా ఆవేదన ఏంటంటే, ఇంత ఉత్సాహవంతమైన జిల్లా, ఇంత షైనింగ్ సిటీ, ర్యాపిడ్ డెవలప్మెంట్ సిటీ, దీన్ని మళ్ళీ మబ్బు పట్టిస్తుండ్రా, దీన్ని మళ్ళీ కుగ్రామంగా చేస్తానురా, నగరం యొక్క స్పీడ్ను మళ్ళీ తగ్గిస్తారా? మీరు ఎట్లా లేరు, మేము తెచ్చింది కంటిన్యూ చేస్తే డెఫినెట్గా అది కూడా మంచి షైనింగ్ అవుతుంది. కాబట్టి వెంటనే అధికారులు స్పందించండి, ఊరుకున్నది లేదు. రేపు పొద్దున ప్రజల పోరాటంతో, అటు రైతులతోటి, నగర ప్రజలతోటి డెఫినెట్గా వీళ్ళు డెవలప్మెంట్ డిమాండ్ చేస్తాం. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుందాక మీ ఎంబడి పడతాం, డెఫినెట్గా చెప్తున్నాం. ఇవాళ అంటారు, నేనేగాక మొన్న రాష్ట్రకు నేను మనకు ప్రభుత్వం పోయేటప్పుడు 22.5 కోట్ల రూపాయలు జీవో తీసుకొచ్చినాం పంచాయరాజ్ వర్క్స్. దాని ఎట్లా మొదలు పెడితే నేను మొదలు పెడతా అన్నాడు. పెట్టుర్రి, నేను కొబ్బరికాయలు కొడతా అన్నాడు. కొట్టుమన్నా ఈ ఎట్లా కొట్టమని చెప్పి ఆయన క్యాన్సిల్ చేసిండు. 22 కోట్ల రూపాయలు వర్క్ క్యాన్సిల్ చేసిండు తెచ్చినది. మళ్ళీ కట్టేందుకు చేసుకుంటే మళ్ళీ నాయనకు శాంక్షన్ చేసిండు. మొన్న శాంక్షన్ చేస్తే వాళ్ళు కొబ్బరికాయలు కొడుతున్నా. బాధాకరం ఏం చెప్పన్నా, గంగులకర్ ఎమ్మెల్యే పోతే ఒక అధికారం రాడు. గంగుల కమలాకర్ ఎమ్మెల్యే ఉన్న నామినేట్ పారాషూట్ వేరే ప్రాంతం నుంచి వచ్చిన ఎమ్మెల్యే ప్రజలైతే ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే కదా. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో 2 వర్కులు స్టార్ట్ చేసిన, అధికారులకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీలు లేరు కదా రారన్నారట. డెఫినెట్గా అది వాళ్ళ కలెక్టర్ కాంప్లీట్ ఇస్తున్నాం, ప్లస్ స్పీకర్ కాంప్లీట్ ఇస్తాం. ఆమె ఎమ్మెల్యే. ఈ గవర్నమెంట్ వర్క్స్ నా సొసైటీ కాదు కదా, అందుకే వీళ్ళు కాంప్లీట్ ఇస్తే ఎవరి మీద యాక్షన్ ఉందో వాళ్ళ యాక్షన్ తీసుకోమంటే తీసుకోకపోతే డెఫినెట్గా వీళ్ళు కాంప్లీట్ స్పీకర్. ఎమ్మెల్యే పోతే నేను దేనికోసం పోతున్నా? గోటులాడతాను పోతున్నాను నేను. అధికార పార్టీ రోడ్ల కోసం పెట్టి ప్రభుత్వం శాంక్షన్ రోడ్స్ ఇస్తా ఉంటుండగా కమిషన్ రారు, ఏఈలు రారు, ఎవరు చెప్పాలంటే డీలు రారు, రావద్దని చెప్పేసినట్ట. అంటే ఎవరు వచ్చాక వేడి చేయాలి? నేను వీళ్ళు వచ్చాక వేడి చేయాలన్నా? సో డెఫినెట్గా పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన ఉంటాం, ఎక్కడికి వెనక తగ్గలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీథింగ్ ఎల్స్? అది అక్కడ అంటే ఒకటి ఇష్యూ, అంటే కలెక్టర్ అయినాక వెళ్తాము. అంటే కలెక్టర్ కూడా ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చారంటే ఏంటంటే, ఒక ఆచారం ఉంటుంది, ఒక సాంప్రదాయం ఉంటుంది, ఒక జీవోడు ఉన్నది. మేబీ జీవో తీసుకొచ్చుకుంటా. ఈ పాచి పనులు చేసే కార్మికులు కానీ, శానిటేషన్ కార్మికులు మున్సిపల్ కానీ, నల్లాలు తిప్పే పిహెచ్ వర్కర్స్ కానివ్వండి, కొంతమంది ఏంటంటే నల్లాలు తిప్పి అడ్డం పట్టడం కాళ్ళు నొప్పి 3 నెలలు ఇంట్లో ఉంటే అక్కడ పని ఆగద్దని చెప్పేసి బదులు వర్కర్స్ అని పెడతారు. బదులు వర్కర్స్ అని నా మందం కొంచెం చేస్తాడు, నా ఆరోగ్యం బాగాలేదు, కుంటుపడద్దని చెప్పి బదులు వర్కర్స్ జీవో ఉన్నది. ఏ కుటుంబ సభ్యులైనా బదులు వర్కర్ నా వంతు నా కొడుకు వచ్చి పని చేస్తాడు, నల్లాలు తిప్పుతాడు, ఇప్పుడు పాచికారకు పోతారు బదులు వర్కర్స్. అట్లా కరీంనగర్లో 86 మంది పనిచేస్తుంది. 86 మంది హఠాత్తుగా వీళ్ళ బదులు వర్కర్స్ తీసి పారేస్తామని చెప్తున్నారు. మరి ఆ కుటుంబం ఏం కావాలి? చట్టమే ఉన్నది, ఆ కుటుంబం ఎటు పోవాలి? కాబట్టి అది కూడా వారికి అంత అవగాహన లేదు. కాబట్టి నేను కలెక్టర్ చెప్తాను, ఆ కుటుంబాల రోడ్డు మీద పడనీయద్దు. డెఫినెట్గా ఆ కుటుంబం ఆధారపడుతుంది ఆ ఎంప్లాయ్మెంట్ కోసం. ఆయన అవదానికి కొడుకు ఎంప్లాయ్ చేసుకుంటాడు. దిర్ ఈజ్ అ ప్రొవిజన్. ఇద్దరిని మీరు పని రావద్దంటే మరి కొత్తలో తీసుకోవాలంటే ఆ కుటుంబం ఏమేమి పోవాలి? కాబట్టి దాని గుణంగా వీళ్ళ కలెక్టర్తో రివ్యూ పెట్టుకున్నాం. సో అందులో సఫలీకృతం కావాలి. కాకపోతే డెఫినెట్గా ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన పోరాటం చేస్తే మా బీఆర్ఎస్ పార్టీ. అది కూడా మాట్లాడతాం, అవుట్ సోర్సింగ్ కూడా మాట్లాడతాం. చాలా 16,000 అది అంటే చాలా ఇబ్బంది ఉన్నది. అంటే నేను ఏమంటలేను, గుర్తుపెట్టుకోర్రి, ప్రభుత్వం రన్ చేయాలి కదా. ప్రభుత్వం అంటే ఒక మంత్రి కానీ అధికారి కానీ ప్రభుత్వం జిల్లా నడపాలి కదా. వెర్ ఇస్ ద గవర్నమెంట్ రన్నింగ్? ఎవరు నడుపుతున్నారు? ఏం చేస్తున్నారు? ఈ 8 టీఎంసీ నిలచవడంగా వీళ్ళు పట్టించుకోకపోతే ఎట్లా? బూస్టర్ స్టార్ట్ అయింది. బూస్టర్
ఇంకొకటి చెప్తాండి, డంప్ యార్డ్ స్టార్టెడ్ ఇన్ 1982. ఇప్పుడు ఎట్లయితే ఈ కరీంనగర్ చుట్టుపక్కల బొమ్మకాలు కూడా ఒక కుప్ప స్టార్ట్ చేసిన అట్లా కుప్ప స్టార్ట్ చేసి గ్రామీణ అవుట్స్కట్ అని చెప్పి స్టార్ట్ చేసి అది ఇప్పుడు ఒకప్పుడు అది గ్రామీణ రూరల్ ప్రాంతం ఎక్కడ కొనది ఉన్నది, ఇప్పుడు అది డంప్ యార్డ్ చేసేది దగ్గర వచ్చింది. చాలా కష్టపడ్డాం, చేసినాం, బయోమైనింగ్ పెట్టినాం, స్టార్ట్ చేసినాం. మొన్ననే శుభసూచిక ఉందంటే కేంద్ర మంత్రులు అట్టాసంగా స్టార్ట్ చేసి ఆ రోజు అనౌన్స్ చేసేసి చాలా తీసి పరిస్తాను. వీఆర్ వెయిటింగ్, చూద్దాం. బండి సంజయ్ గారు అందరూ వచ్చి ఎంత క్లీన్ చేస్తారో చూద్దాము. మాట ఇచ్చింది కాబట్టి వీరు వెయిట్. కేంద్ర మంత్రి వచ్చి పథకం అనౌన్స్ చేసింది కదా, ఆ డంప్ యార్డును ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇమ్మీడియట్ డబ్బు తీసుకొని ఎక్కువ శాంక్షన్ చేయించుకొని ఆ స్మార్ట్ సిటీ పెడతావా దేంట్లో పెడతావా ఏం చేసుకొని ఇమ్మీడియట్గా దాన్ని చేసుకుంటే 8.5 ఎకరాల భూమి విల్ గెట్ ద ల్యాండ్ ఫర్ ద మున్సిపాలిటీ. 8.5 ఎకరాల భూమి దొరుకుతుంది అక్కడ. ఆ మొత్తాన్ని విధంగా మొత్తం నేను సర్వే చేసి చేసుకొని దాన్ని మొత్తం క్షుణ్ణంగా చేసుకొని సెపరేట్ చేసుకుంటే అందులో వెళ్ళే గాజులు గీజులు కూడా ఒకదాన్ని పనిచేస్తాయి. అందులో ఉన్న చిన్న చిన్న మ్యాన్లు తుక్కు అయ్యి రోడ్ వేస్తే కూడా పనిచేస్తాయి. అల్టిమేట్గా అక్కడ అన్ని కూడా భూస్థాపితం అయితే 8 ఎకరాల భూమి కొంత మంచి స్టార్ట్ చేసినాం మేము. సార్ డిఫాల్ట్ కాంట్రాక్ట్ నుండి ఏం చేసినాం కానీ ఇప్పటికైనా చర్య తీసుకొని అటు స్మార్ట్ సిటీ నిధులతో కానీ అన్ని నిధులతో కానీ ఆ డంప్ యార్డ్ క్లీన్ చేయాలని చెప్తున్నాం. ఇప్పుడు మా డిమాండ్. సో కేంద్ర ప్రభుత్వం ఏం లేదు, రాష్ట్ర ప్రభుత్వం లేదు, ఆల్రెడీ అనౌన్స్డ్ బై ద సెంట్రల్ మినిస్టర్. తొందరనే కంప్లీట్ చేద్దామని చెప్పేసి చేద్దాం. 1.5 year అయింది కదా, ఇంకా చూద్దాం, వెయిట్ చేద్దాం. మీకు ఒకటి 4 ఇట్లల్లో 2 ఓపెన్ చేసిండ్రు, 2 అయిపోయినాయి, 2 కాలే. ఆ ఒక్కటి ఓపెనింగ్ అయిందంట్లో ఆ ఓపెనింగ్ కూడా ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. ఇంప్లిమెంటేషన్ కూడా చెప్పాను తాజా వార్త.